బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలని సవాల్ చేశారు. జిల్లా పర్యటనకు వచ్చి గొప్పలు చెప్పడం మానుకోవాలని చెప్పారు. కేటీఆర్ నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై పొంగులేటి స్పందిస్తూ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలవడం మీ నాన్న తరం కాలేదు, నీ వల్ల ఏమవుతుంది అని అన్నారు. ముందు మీ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఎద్దేవా చేశారు. బఫర్ జోన్ లో ఉంది, రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐయుడి మినిస్టర్ గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వాళ్ళు ఎంఐయుడి మంత్రివారు. వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారు అంతమందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు FTL లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు గెలుచుకుని ఉంటే రాజ్యాంగాన్నే మార్చివేసేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెజారిటీ ఉందన్న కారణంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలపై కక్షతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజారిటీ ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. मुख्यमंत्री बना कांग्रेस पार्टी की वजह से अब देश भर दुनिया भर मेसी भी आके अपने से फुटबॉल खेला है। नहीं ये तो कौन देखेगा? फुटबॉल देखने के लिए भी भट्टी जी एक पास भी नहीं देते थे, है नहीं? ఈ రోజు ఉపాధి హామీ చట్టం అమలు జరిగితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి, వెట్టి చాకిరి ఆగిపోయింది, ఆత్మగౌరవం పెరిగింది. పని దినాలకు పని గంటలకు డిమాండ్ చేసి తీసుకున్న పరిస్థితిలో కార్మికులు వచ్చిండ్రు, కూలీలు వచ్చిండ్రు. ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు లేబర్ దొరకడం లేదు. కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు అగ్వకు కూలీలు దొరుకుతారు. తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి, వెట్టి చాకిరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు. ఇది కార్పొరేట్ కంపెనీలు పన్నిన కుట్ర. ఆ పండిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ, నరేంద్ర మోడీ. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి పేదవాడి మీద ఉన్నది. పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. స్వార్థం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రంజిత్ తో పాటు వార్డు మెంబర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రి జూపల్లి కృష్ణారావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, లేకపోతే నేను పంపిస్తాను. ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం అవకాశవాదంతో
కాంగ్రెస్లో పోయి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం స్వార్థం, కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు. రేవంత్ రెడ్డి దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఆయన పదవిని కాపాడుకోనికే. ఎవరికి దేవుడు రేవంత్ రెడ్డి, ఎవరికి ఇంద్రుడు, ఎవరికి చంద్రుడు? ఏది మోసం చేసి మొత్తం రైతులందరినీ, ఒకరినిద్దరిని కాదు రైతులందరినీ మోసం చేసినాడు కదా. ఎన్ని మాటలు చెప్పినాడు కేసీఆర్ గారు. 2 పంటలకు రైతు బంధిస్తే 3వ పంటకి ఇయ్యాలా అన్నాడు. 3వ పంటకి ఇయ్యవా నువ్వు రైతు బంధు అని మాట్లాడినాడు. మళ్ళీ ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు అడగకుండానే నాటేసే కాలం వచ్చిందంటే చాలు ఫోన్లు టింగు టింగు మన మోగేది. 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగకుండానే దరఖాస్తు పెట్టకుండానే పడ్డాయి. ఈ రోజు ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది. ఒకే ఒక్కసారి. మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి, ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే 5,000 ఇచ్చినారు. అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు. ఆ తర్వాత 2 సార్లు ఎగ్గొట్టినారు. మొన్న ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి, అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 12,000కి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న 6,000 రూపాయలు ఇచ్చినారు. ఒక్కసారి 2 ఏళ్లలో ఇచ్చింది ఒక్కసారి నికార్సుగా. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన శాపం కారణంగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఆయన సంచలన ప్రకటన చేశారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన తెలుగు మీడియా యాజమాన్యాలు 30 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే వైఎస్ఆర్ కు పడిన గతే పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. అనంతరం మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ఒకప్పుడు కేసు విషయంలో కొన్ని తెలుగు ఛానల్లో TV9 మినహా అత్యుత్సాహం ప్రదర్శించాయని, బ్రేకింగ్ న్యూస్ల పేరుతో దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు. రోజు జగన్ తిడతా, జగన్ 5 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన ఏం తక్కువ చదవలేదు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీ. అది జగన్ పాలన బాగోలేదు, నేను చేసి చూపిస్తాను. మా నాన్న సృష్టికర్త అన్నాడు లోకేష్. ఏం సృష్టి? ఏం సృష్టిస్తున్నాం? అప్పులు సృష్టిస్తున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవ్వలేదు, 2-3 లక్షల కోట్లు అప్పు చేసేసాం. ఆంధ్ర తరఫున ఆంధ్రాని అమ్మేస్తున్నాం. 17 కాలేజీలు పీపీపీని అమ్మేస్తుంటే కేసు వేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 100,000 కోట్లు ఫ్రీగా ఇచ్చేదానికి నీ బినామీకి. ప్రపంచంలో బిజీ అయిపోయి 3 నెలలు పిచ్చి వాగితే నీ ఇంటి ముందు వచ్చి ఆ రోజు ఎలా ప్రెస్ మీట్ పెట్టాను అలా పెడతాను, ధర్నా చేస్తా. జగన్కి బుద్ధి లేక జనవరి 9th నేను ఆయన కలుద్దామని ఇంటికి వెళ్తే 2024 జనవరి విజయసాయి రెడ్డి నన్ను హోటల్లో వచ్చి కలిసిన తర్వాత యుద్ధం ఆరంభించారా? బీ కేర్ఫుల్. ట్రంప్కే దిక్కులేదు, మీరంతా మర్చారు. 3 తెలంగాణ రాజకీయాల్లో అరుదైన ఆహ్లాదకరమైన పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి సాంప్రదాయానికి పట్టం కడుతూ కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి కొండా సురేఖ, మంత్రి దనసరి సీతక్క ఇవాళ సాయంత్రం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. త్వరలో జరగబోయే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతరకు ప్రభుత్వం తరపున హాజరు కావాలని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు గులాబ్ బాస్ కు శాలువా కప్పి జాతర ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదాన్ని అందజేశారు. నాతో పాటు ఇద్దరం కలిసి ఇక్కడ మరి మాజీ సీఎం గారు, ఆపోజిషన్ లీడర్ గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా
మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండుగ. మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాకుల అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా, ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు, రాజకీయ వేదిక కాదు. ఇది మన రాష్ట్రంలో 96లోనే సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పక్షాలను, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏపీ రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాజధాని విస్తరణలో భాగంగా ప్రభుత్వం మరికొన్ని ఎకరాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ డిపిఆర్ ప్రకారం అమరావతికి 1,00,000 కోట్లు కావాలని, మరో 50,000 ఎకరాలకు ఇంకో 1,00,000 కోట్లు కావాలని జగన్ తెలిపారు. అంతేకాదు ఈ 2,00,000 కోట్లతో రాజధాని సాధ్యమా అని ప్రశ్నించారు. నదీ తీరంలో రాజధానిని నిర్మిస్తున్నారు. సుప్రీంకోర్టు నదీ తీర నిర్మాణాలను పరిగణలోకి తీసుకోవాలి. నదీ తీరంలో భవనం కడతామంటే ఎవరికి అనుమతి ఉండదు. కానీ చంద్రబాబు ఏకంగా నదీ తీరంలో రాజధానిని కడుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అది రాజధాని అని జగన్ వ్యాఖ్యానించారు. ఆ హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయారన్నట్టుగా చంద్రబాబు గారు నిరంతరం బురద జల్లుతూ ఓ ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయనకు సంబంధించిన ఆయన ఎల్లో మీడియా, ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, వీళ్ళకి తోడు వీళ్ళకున్న డజన్ల కొద్దీ ఒక సోషల్ మీడియాలో వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు. ఇదే పని. నిజంగా ఈయన తప్పుడు ప్రచారాలను బద్దలు చేస్తూ ఆర్బీఐ ఈ మధ్య కాలంలోనే డిసెంబర్ 11, 2025 ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఏ రకంగా పరిశ్రమల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం కలిగించే విధంగా స్కాములు ఎలా చేయగలుగుతాడో చెప్తా. పేరుకు 1-2 పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. పేరుకు మాత్రం 1-2 పేర్లు చెప్తాడు, పెద్ద పేర్లు. వారికి ఉచితంగాను 99 పైసలకి భూములు ఇస్తా ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. ఆ ముసుగులో 1,000 కోట్ల విలువైన భూముల్ని తన మనుషులకు, తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు 1-2 పేర్లు అవి మాత్రం చెప్తాడు. రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు, పుల్లయ్యలకు, ఈ పక్క తన బినామీలకు కారు చౌకగా స్కాములు చేస్తూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు. విశాఖపట్నంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలు గ్రూప్కు లీజుకి ఇచ్చినాడు. ఎలాంటి టెండరు లేదు, ఎలాంటి ఆక్షను లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్ళు మాల్ కట్టుకునేదానికి ఈయన ఇచ్చినాడు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్ లో, గుజరాత్ లో 16 ఎకరాల భూమిని 519 కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడతా ఉన్నారు. ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటూ ది సిటీస్ బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ సో ఫార్ ఇస్ ఆల్సో సెట్ ద రికార్డ్ ఫర్ ది హైయెస్ట్ స్టాంప్ డ్యూటీ ఫ్రమ్ అ సింగిల్ సేల్ డీడ్. ఇక్కడ స్టాంప్ విమర్శ ఏందండి, మంచిదే కదా స్వామి, తప్పేముంది. ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి విమర్శ అంటావు నువ్వు. న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు నేను కోర్టులో నిన్న అడ్మిట్ కూడా అయింది కదా. మొత్తం 1 కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ ను నిన్న వైఎస్ఆర్సీపీ అమరావతి అభివృద్ధికి 2,00,000 కోట్లు సాధ్యమా అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నదీ గర్భంలో నిర్మాణాలు చేపడుతున్నామని జగన్ చెబుతున్నారని, అవన్నీ అసత్యాలని కొట్టిపారేశారు. తాము ఎక్కడ కూడా నదీ గర్భంలో నిర్మాణాలు చేయడం లేదన్నారు. జగన్ పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడాలని సూచించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ ను జగన్ అర్థం చేసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నదీ గర్భంలో నిర్మాణాలు చేపడుతున్నామని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. చాలా క్లియర్ గా శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్ లో చూడండి, ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు.
శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది. ఆ ఇండెక్స్లో వాటరు, రైల్వే, నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు. హై ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారంటే అమరావతికే ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఆయన రకరకాలుగా రాశాడు, రకరకాల ప్లేస్ అన్నీ సజెస్ట్ చేస్తూ తర్వాత ఒక ఇండెక్స్ ఇచ్చాడు. ఎక్కడ విజయవాడ, గుంటూరా, లేకుంటే ప్రకాశమా, లేకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆ ఇండెక్స్లో చాలా క్లియర్గా ఇచ్చిన పాయింట్లో మెజారిటీ పాయింట్స్ ఇక్కడే ఇచ్చారు. మీరంతా స్టడీ చేయాలి. పైన ఏదో మైండ్ నెగటివ్ పెట్టుకొని నెగటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి. తరోగా స్టడీ చేయండి, పిన్ పాయింట్గా మాట్లాడండి. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం, దాన్ని చేస్తాం. అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజల్ని మాత్రం అడ్డదారులు పట్టించారు. ఖచ్చితంగానండి. ఏదైతే ఈరోజు స్మార్ట్ ఇండస్ట్రీస్, స్మార్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ముందుకు పోతుందో దాన్ని ఏ విధంగా ఆపాలని ఈ మధ్య రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ మాట ఎందుకంటే నిన్నే స్టార్ట్ చేసాం. ఇవాళ స్టేట్మెంట్ అంటే ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఏదేమైనా ప్రజలన్నీ గమనిస్తాం. 4-5 నెలలు ఉండేది ఈసారి. ఆ కన్సర్న్ అధికారులు పంపించి అది సాల్వ్. బండ్ రోడ్ ఒక్కటి మిగిలిపోయింది. వాళ్ళకి ఈ మధ్య యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ఏంది, ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాము. ఒక విలేజ్లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు. మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి. ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 35 అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, బార్లలో అదనపు రీటైల్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ ఉపసంహరణ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ ద్వారా నీటి సరఫరాకు 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నా అన్వేష్ పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. హిందూ దేవతలపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అన్వేష్ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అన్వేష్ కు ఉక్రెయిన్ మహిళ లీడియా లక్ష్మి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్ ఎక్కడ ఉన్నా భారత్ కు తీసుకొచ్చి మోకాళ్లపై కూర్చోపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, అన్వేష్ పతనం మొదలైందని ఆమె హెచ్చరించారు. Namaskaram. Jai Shri Ram. I am Lydia Lakshmi, a Sanatani from Ukraine. My full name is Tumapala Venkata Lydia Lakshmi. I am married to an Indian citizen, and as per the Indian law, I have the same right as any other Indian citizen to speak about Sanatana Dharma and the wrongdoings against it. So, I have got my paperwork in India as well on this. Now, before I start the topic, I would like to say that 2 years ago, I was searching for a guru to teach me Harikatha. And today, because of the issue on Na Anveshana, I have been connected finally to Kalyani Guru Garu, and she accepted me as her student to teach me Harikatha. Myself, I am a student of Sringeri Sharada Pitam Shankaracharyas, and I strictly follow Sanatana Dharma since my childhood. But